నిర్గమకాండము 3వ అధ్యాయం 1 నుంచి 14 వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడను వెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కనిపెట్టుకో వారిని కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనని. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఆ పర్వతము మీద దేవుని సేవించెదరని. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలను అని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పి, మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలనని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, ఒక పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తాను. గడిచిన కాలంలో ప్రభువా మా ఎడల మీరు చూపించిన కృపను బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మీరేమంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, మహాపరిశుద్ధతను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ప్రభువా నాయనా, ప్రభా ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఏంటుండగా మాతో మాట్లాడమని, వినిగ్రహించి లోపడ్డానికి కృప చూపించమని ప్రాధాయపడతా ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా నాయనా. గడిచిన కాలంలో ప్రభువా అనేక సార్లు మేము ఆత్మీయంగా బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మాతో మాట్లాడారు. వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు, ఆదరించారు ప్రభువా. అందుని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నాయనా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని, వినిగ్రహించి లోపడడానికి సహాయం దయచేయమని ప్రాధాయపడతా ఉన్నాం తండ్రి.
ప్రభు వాక్యం ద్వారా దర్శించండి. ఆత్మీయంగా ఎదగడానికి, ప్రభు ఆత్మీయమైన మేళ్ళు పొందుకోవడానికి సహాయం దయచేయమని, వాక్యం ద్వారా ఆదరింపబడ్డానికి సహాయం అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి ఒక చిన్నపిల్లలందరూ ఈ దాగుడు మూతలు ఆడుకుంటా ఉంటే ఒక చిన్న అబ్బాయి ఎక్కడో ఒక మంచం కింద దాక్కున్నాడు. ఎవరు కనిపెట్టలేకపోయారు. వాళ్ళు అలాగే ఆడుతూనే ఉన్నారు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే అక్కడే ఉండిపోయాడు, ఇంకా బయటికి రాకుండా. ఎవరు కనిపెట్టకపోవడం వలన అక్కడ అబ్బాయికి నిద్ర వచ్చింది, పడుకుని పోయాడు. చాలాసేపు పడుకుని పోతే ఆ తర్వాత వాళ్ళ ఆట ఆపేసి మిగతా పిల్లలు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూస్తున్నారు అబ్బాయి ఎక్కడ ఉన్నాడని. ఎత్తుకుతుంటే దొరకట్లేదు, ఎంత పిలిచినా పలకట్లేదు. చాలా గాబరైపోయారు. కొన్ని గంటల తర్వాత అబ్బాయి ఎక్కడ ఉన్నాడని కనిపెట్టారు. అంటే పిల్లలు కనపడకపోతే తల్లిదండ్రులు కానీ, ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కానీ చాలా ఆందోళనకు గురవుతారు. అలాగే మనం కూడా దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతే, దేవునికి సంబంధం లేకుండా బ్రతుకుతూ ఉంటే, దేవుడు మన పట్ల చాలా ఆందోళన కలిగి ఉంటాడు. అంటే మనం దేవునికి దగ్గర ఉండాలని, దేవుని వైపు మనం చూడాలని, దేవుని వెతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో అటువంటి మాటలు మనం చాలా గమనించవచ్చు. ఇక్కడ మనం చూస్తే మోషే దేవుణ్ణి కనుక్కున్న రోజు ఈరోజు. అంటే ఈ సంఘటన అన్నది జరిగినప్పుడు నిజమైన దేవుణ్ణి మోషే చూశాడు. నిజమైన దేవుడిని కనుక్కున్న రోజు ఆ రోజు. సో అది మనం చదువుకున్నటువంటి సందర్భం. పొద ఉంది, పొద నడుములో అగ్ని జ్వాలల్లో యెహోవా దూత కనిపించారు. కానీ ఆ పొద కాలుతూ ఉంది. పొద లోపల నుంచి మంటలు వస్తున్నాయి, కాలుతూ ఉంది. కానీ పొద కాలిపోవట్లేదు. పొద అలాగే ఉంది, కానీ లోపల మంటలు వస్తున్నాయి. కానీ దూత, అగ్ని జ్వాలల మధ్యలో దూత కనిపించింది. ఇది చాలా విచిత్రమైనటువంటి ఒకటి. పొద లోపల నుంచి అగ్ని కనిపిస్తుంది, కానీ లోపల కాలిపోవట్లేదని ఆ విచిత్రాన్ని చూడడానికి వెళ్ళాడు. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, మనం ఒక జీవితం మనది ఒకలాగా ఒక విధంగా నడుస్తూ ఉంటుంది. నార్మల్గా మనం ఒక రకమైన ఈ లోకానుసారమైనటువంటి జీవితానికి, ఆలోచన విధానానికి అలవాటు పడిపోయి ఆ విధమైన జీవితమే జీవిస్తూ కొనసాగుతున్నప్పుడు దేవుడు తన్ను తానే ప్రత్యక్షపరచుకునే ఒక రోజు ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. అటువంటి సంఘటన అది మన రొటీన్కి భిన్నంగా దేవుని శక్తి మనకు కనబడే విధంగా అతీతమైనటువంటి ఒక శక్తి, లేకపోతే మనం ఊహించని ఒక శక్తి మనకి తారసపడే రోజు ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి. రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సంఘటన లాగా జరగవచ్చు. చూడండి, ఒకసారి ఒక ఆమె ఒక మేనేజర్ దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు ఆమె ఒక తప్పు చేసింది. అయితే నార్మల్గా అయితే ఆమె చేసిన తప్పుకి ఉద్యోగం తీసేసే అవకాశం. కానీ ఆ పైన అధికారులు వాళ్ళు, మేనేజర్ పైన వాళ్ళు అడిగినప్పుడు ఎవరు తప్పు చేశారని అడిగితే మేనేజర్ ఏం చేశాడంటే ఆ అమ్మాయి పేరు చెప్పకుండా నేనే ఈ మిస్టేక్ చేశానని అని ఆ అమ్మాయిని తప్పించేశాడు. ఆమెకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆమె ఇంతకుముందు కూడా చాలా కంపెనీల్లో, చాలా మేనేజర్ల దగ్గర పనిచేసింది. కానీ ఇటువంటి మేనేజర్ని ఎక్కడా చూడలేదు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడిగింది, ఎందుకు నేను తప్పు చేస్తే మీరు తప్పుని మీరెందుకు మీ మీద వేసుకున్నారు అని అడిగింది. అడిగితే పర్వాలేదు, దానిది ఏముంది, మిస్టేక్స్ అనేవి జరుగుతాయి, పర్వాలేదు, ఇంక మీద మిస్టేక్స్ అవి జరగకుండా చూసుకోండి అని చెప్తున్నాడు.
కానీ కాదు, మీరు వేరేగా ఉన్నారు, ఎందుకు మీరు తప్పును మీద వేసుకున్నారు, నేను ఇంతకుముందు చాలా దగ్గరలు పనిచేశాను, ఎవరిలాగ లేదు, మీరు ఏదో కొంచెం వేరేగా ఉన్నారు అని గుచ్చి అడిగితే ఆయన చెప్పాడు, నేను క్రైస్తవుడిని కాబట్టి నేను సేవించే దేవుడు నా తప్పులన్నీ ఆయన మీద వేసుకొని ఆయన ప్రాణాలు నా కోసం త్యాగం చేశాడు, కాబట్టి నేను అటువంటి స్వభావం నేను కలిగి ఉండాలని దేవుణ్ణి మాదిరిగా తీసుకొని నేను ఇటువంటి పని చేశాను. నా గొప్పతనం ఏమీ లేదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి అటువంటి తలంపులు వాటి వల్ల దేవుని నడిపింపు వల్ల చేయగలిగాను అని చెప్పాడు. అప్పుడు ఆమెకు చాలా ఆశ్చర్యం వేసి నేను కూడా మీ చర్చికి రావచ్చా అని అడిగి చర్చికి వెళ్ళి అలాగ దేవుణ్ణి నమ్ముకొని ఆమె కూడా క్రైస్తవురాలుగా మారిపోయింది. అంటే చూడండి, ఈ బర్నింగ్ బుష్ ఎక్స్పీరియన్స్ ఆవిడికి ఆ విధంగా జరిగింది. అంటే మోషేకి ఎలాగైతే ఈ అగ్ని జ్వాలల్లో పొద కాలకుండా ఉంటుందో అటువంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగిందో, అలాగే ఈమెకు కూడా రొటీన్కి భిన్నంగా ఒక సంఘటన జరిగింది. అది మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో అర్థం చేసుకొని మన జీవితాల్లో కూడా దేవుడు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం నిజమైన దేవుణ్ణి చూసే అవకాశం దేవుడు మనకిస్తాడు. మనకు అటువంటి సంఘటనలు జరిగి ఉండొచ్చు, కానీ చాలామందికి ఇంకా జరగకపోయి ఉండొచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ఆ విధంగా నిజమైన దేవుణ్ణి కనిపెట్టే అవకాశం దేవుడు ఇస్తాడు మనకి. సో ఆ అవకాశాన్ని మనం వదులుకోకూడదు, అంటే ఆ అవకాశాన్ని ఇగ్నోర్ చేయకూడదు, లేకపోతే దాన్ని సీరియస్గా తీసుకోకపోతే, దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే చాలా మన జీవితాల్లో మనం అంటే దేవుణ్ణి కనుగొనే అవకాశం కోల్పోతాం. అది మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలి. ఈ యొక్క పొద కాలిపోకుండా ఎట్లా ఉంటుంది అన్నది ఆ విచిత్రం చూడడానికి వెళ్ళినప్పుడు ఆయనకి నిజమైన దేవుని యొక్క ప్రత్యక్షత దొరికింది. చూడండి, అందుకు ఆయన దగ్గరికి రావద్దు. 5వ వచనం, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు, నీవు నిలిచున్న స్థలం పరిశుద్ధ ప్రదేశం. చూడండి, చాలాసార్లు దేవుడు మనకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు, లేకపోతే ప్రేమ కలిగిన వాడు మనతో కలిసి అంటే దేవునితో కలిసి ప్రయాణం చేయొచ్చు అని చాలా మాటలు మనం వింటాం. కానీ ఇక్కడ ఒక రొటీన్కి భిన్నమైనటువంటి కొన్ని మాటలు, లేకపోతే కొన్ని పరిస్థితులు మనకు గమనించవచ్చు. అంటే సాధారణంగా దేవుడు దగ్గరికి లేకపోతే అనాలి కదా, లేకపోతే ఎందుకు దగ్గరికి రావద్దని, లేకపోతే చెప్పులు పెట్టమని, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే నిజమైన దేవుని యొక్క ప్రత్యక్షత కాబట్టి. ఎందుకంటే నిజమైన దేవుడు మహాపరిశుద్ధుడు. ఆయన దగ్గరికి సమీపానికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే మనం ఆ ఫైర్లో మనం కాలిపోతాం. ఆయన అంత పరిశుద్ధుడు. ఆ యొక్క అగ్ని జ్వాలని మహాపరిశుద్ధతకి, దేవుని యొక్క మహాపరిశుద్ధతకు గుర్తు. మనం వెళ్తే బూడిదైపోతాం. మనం కానీ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ ఫైర్లోకి వెళ్ళాలని ప్రయత్నిస్తే కానీ మనం బూడిదైపోతాం. ఎందుకంటే మనలో ఏ పరిశుద్ధత లేదు, మనలో పాపం ఉంది, పాపాత్మలం అని మనం అర్థం చేసుకోవాలి. ఇది దేవుడు మనకి, అంటే దేవుని యొక్క ప్రత్యక్షత, నిజమైన దేవుని ప్రత్యక్షత అంటే ఇది. ఆయన మహాపరిశుద్ధుడని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు, క్షమాగుణం కలిగిన వాడు, కనికరం చూపించేవాడు అని మనం చాలాసార్లు విని ఉంటాం. కానీ ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత ఆయన కూడా మనల్ని కూడా పరిశుద్ధతలో జీవించాలని కోరుకునే దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన సంపూర్ణంగా దేవునిగా ఉన్నాడు, సంపూర్ణంగా మహాపరిశుద్ధుడిగా ఉన్నాడు, అలాగే న్యాయంగా ఉన్నాడు, సత్యంగా ఉన్నాడు. కాబట్టి మనం
అర్థం చేసుకొని దేవుడు ఎంత కనికరం చూపించేవాడో, కృప కలిగిన వాడో, ప్రేమ కలిగిన వాడో అయినప్పటికీ ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన్ని సమీపించే అవకాశం మనకు లేదు. కానీ ఇక్కడ చూడండి, అక్కడ మోషే తన ప్రత్యక్షతలో ఆ దేవుని యొక్క ప్రత్యక్షత దొరికినప్పుడు అక్కడ గమనిస్తున్నవి ఏంటంటే, చాలా ఒక డిస్ట్రాక్షన్, అంటే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అందులో ఆ విచిత్రంలో మనం గమనిస్తే ఆ అగ్ని జ్వాలల మధ్య దేవుని దూత ఆయనకి ప్రత్యక్షమైంది. దేవుని దూత ద్వారా యెహోవా దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇది ఆ దూత ఆ అగ్ని జ్వాలల్లో ఆమెకి ఏమవ్వట్లేదు. ఆ దూతకి ఆయనకి దేవుని యొక్క ఏంజల్కి ఆయనకి ఏమవ్వట్లేదు, ఆయన ఏం కాలిపోవట్లేదు. ఇది మనం చూస్తే యేసు ప్రభు వారికి సాదృశ్యంగా మనం గమనించవచ్చు. ఆయన మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయాడు. మనం చనిపోవాల్సింది అగ్ని జ్వాలల్లో, కానీ ఆయన ఏమీ చనిపోవట్లేదు. ఆ దేవునితో అలాగే ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభువారు మన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచి మనల్ని బ్రతికించాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ చూస్తే యేసు ప్రభువారు సజీవుడుగా ఇప్పుడు ఉన్నాడన్నది, మన నిత్య జీవం మనకు దయచేసే మన ప్రభువు రక్షకుడని మనం అర్థం చేసుకోవడానికి ఈ ప్రత్యక్షత మనకి ఉపయోగపడుతుంది. చూడండి, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు వెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయను. దేవుడు మన మొరల్ని, మన బాధల్ని, కష్టాలని అర్థం చేసుకునే దేవుడని మనం అర్థం చేసుకోవాలి. ఒక మోషే ద్వారా వాళ్ళని విడిపించడానికి దేవుడు మోషేకి అటువంటి ప్రత్యక్షతనిచ్చాడు. మనకు కూడా దేవుడు తన ప్రత్యక్షతను మనకి ఎందుకు ఇస్తున్నాడంటే, అనేక మంది లోకంలో నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు తెలియక, దేవుని గురించి సరైన అవగాహన లేక, అర్థం చేసుకోలేక, క్రైస్తవులు అవ్వచ్చు, క్రైస్తవేతరులు అవ్వచ్చు, అనేక మంది దేవుని గురించి సరైన అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనం అటువంటి వాళ్ళకి మనకెందుకు దేవుడు ప్రత్యక్షతనిస్తున్నాడు అంటే, దీనికోసమే. మనం అనేక మందిని దేవుని వైపు తిప్పడానికి, అనేక మందిని పరిశుద్ధమైన జీవితం వైపు ఆకర్షింపబడేటట్లు చేయడానికి దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మన జీవితం ద్వారా మనం దేవుని యేసు ప్రభు వారు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా, యేసు ప్రభు వారి లాంటి జీవితం పరిశుద్ధాత్మ దేవుని వల్ల మనం జీవిస్తున్నప్పుడు అనేక మంది ఆకర్షింపబడతారు. ఇక్కడ చూడండి, నేను ఇందాక ఒక మాట చెప్పాను. ఆమె తన మేనేజర్ చేసిన దానివల్ల ఆమె యేసు ప్రభువాన్ని తెలుసుకుంది. అలాగా మనల్ని కూడా దేవుడు ఈ ఒక బర్నింగ్ బుష్ లాగా మనల్ని వాడుకుంటాడు. మనల్ని కూడా వాడుకొని అనేక మంది యేసు ప్రభు వారి వైపు తిరగడానికి మన జీవితాలు ఉపయోగపడతాయి. మోషే ఎలాగైతే అటువంటి అన్యూజువల్ థింగ్, ఒక విచిత్రమైన సంఘటన ద్వారా దేవుని ప్రత్యక్షత దొరికింది. నిజమైన దేవుణ్ణి అర్థం చేసుకునే అవకాశం దొరికింది. నిజమైన దేవుడు ఎలాంటి వాడు అన్నది, ఆయన ఏమై ఉంటున్నాడు అన్నది ఆయనకి మోషే భక్తునికి కొంత ప్రత్యక్షత రోజు దొరికింది. ఇది ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకొని మన జీవితాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, అంటే నార్మల్గా మనం చూస్తే లోకంలో ఉంటున్నప్పుడు, ఈ రోజుల్లో చూస్తే ఈ యొక్క అంత్య దినాల్లో మనం చూస్తున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు, దేవుణ్ణి అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకు
చూడండి, చాలా తక్కువ మందికే దేవుని యొక్క ప్రత్యక్షత దొరుకుతుంది. చాలా తక్కువ మంది దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతున్నారు. చాలామంది ఈ లోకంలో క్రైస్తవులు లేకపోతే అవ్వచ్చు, రకరకాల వాళ్ళు అయ్యి ఉండొచ్చు, దేవుడు తెలుసు అంటున్న వాళ్ళు, ఉదాహరణ క్రైస్తవులే అనుకున్నారు, దేవుడు తెలుసు అని చెప్తున్నారు, దేవుడు రక్షణ పొందామని చెప్తున్నారు, మేము దేవుని బాప్తిస్మం తీసుకున్నామని చెప్తున్నారు. కానీ వాళ్ళ జీవితాలు సరిగ్గా లేవు. దానివలన అనేక మందికి అంటే అటువంటి వాళ్ళే ఇంకా దేవుని తెలుసుకోని వాళ్ళు కూడా, దేవుని ఈ రోజుల్లో చూస్తే దేవుణ్ణి వెతుకుతున్నామంటే పర్వాలేదు, ఇంకా దేవుణ్ణి వెతుకుతున్నామంటే పర్వాలేదు, కానీ దేవుణ్ణి కనుగొన్నాము అంటే ఈ లోకం నమ్మట్లేదు. ఎందుకంటే దేవుణ్ణి కనుగొన్నామని చెప్పిన వాళ్ళ జీవితాలే సరిగ్గా లేవు, వాళ్ళ బ్రతుకులే సరిగ్గా లేవు, బాధికరమైన జీవితాలు జీవించట్లేదు, వాళ్ళే మోసం చేసే వాళ్ళలాగా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళల్లో కక్షలు, ఈర్ష్యలు, పగలు, ద్వేషాలు అన్నీ అసూయ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు దేవుణ్ణి కనుక్కున్నామని చెప్పే వాళ్ళ జీవితాల్లోనే. దాన్ని బట్టి ప్రపంచం ఇప్పుడు దేవుణ్ణి కనుక్కున్నాము, అటువంటి జీవితం జీవిస్తున్నామని చెప్పిన వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రపంచంలో అనేక మంది లేరు. అంత భయంకరమైన పరిస్థితి చూడండి. అందువల్ల దేవుణ్ణి వెతుకుతున్నామంటే పర్వాలేదు. వాళ్ళు దేవుణ్ణి వెతుకుతున్నాము అంటే ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు చూస్తే వాళ్ళ జీవితాలే దేవుణ్ణి కనుక్కున్నామన్న వాళ్ళ జీవితాల కన్నా బెటర్గా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నామని చెప్పడానికి చాలా భయపడతా ఉన్నారు. దేవుణ్ణి తెలుసుకుంటే మన జీవితం ఎలాగైపోతుంది అన్న భయంతో వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుంటూనే ఉన్నాం, కానీ ఇంకా తెలుసుకోలేదంటున్నారు. అంటే దేవుని యొక్క అనుభవ జ్ఞానంలోనికి, రక్షణ అనుభవంలోనికి రావడానికి అనేక మందికి ఇష్టపడట్లేదు ఈరోజు. కానీ క్రైస్తవులుగా నిజమైన మాదిరికరమైన జీవితం జీవించాల్సిన అవసరం ఉంది. దేవుడు కోరుకుంటుంది ఒక ప్రత్యేకమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం. ఆయన మహాపరిశుద్ధుడు, ఆయనకు సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు ఆయన. మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము, మనం చనిపోతాం. యేసు ప్రభు వారు మన పాపాలన్నీ ఆయన మీద పడడం వలన ఆయన చనిపోయాడు. కానీ ఆయనలో ఏ పాపం లేనందువలన ఆయనకు పునరుద్ధానం దొరికింది. అది మనం అర్థం చేసుకొని ఆయన దేవుని సన్నిధిలో దేవుడిగా ఈ లోకంలో ప్రభువుగా, రక్షకుడుగా, మనల్ని మార్గం చూపేవాడిగా యేసు ప్రభు వారు ఇప్పుడున్నారు. కాబట్టి యేసు ప్రభు వారి మార్గం ద్వారా, ఆయన జీవితం ద్వారా దేవుణ్ణి చేరుకునే అవకాశం ఉంది. ఇది మనం ఈ రోజుల్లో, ఈ దినాల్లో దేవుడు మనకు దయచేస్తున్నటువంటి ప్రత్యక్షత. అనేక మందికి మన జీవితాలని ఎవరైతే యేసు ప్రభు వారిని రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించి ఆయన జీవితం జీవిస్తున్నారో, యేసు ప్రభు వారు జీవించిన జీవితాన్ని, అటువంటి జీవితాన్ని జీవించడానికి తీర్మానించుకొని జీవిస్తున్నారో, అటువంటి వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. బర్నింగ్ బుష్ లాగా వాడుకొని వాళ్ళ జీవితాల ద్వారా దేవుడు తన్ను తాను ప్రపంచానికి ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు అందుకే ఎన్నుకున్నాడు. వాళ్ళ ద్వారా ప్రపంచానికి దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ అనేక మంది ఇశ్రాయేలీయులు సరిగ్గా జీవించకపోవడం వల్ల వాళ్ళు దేవుని ఉగ్రతకు లోనైపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు ఈ లోకానికి మార్గం చూపించారు. దేవుడు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని జీవించి మనందరికీ ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని, మార్గాన్ని చూపించారు. ఉదయకాల సమయంలో దేవుడు మనందరిని అటువంటి జీవితం మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చదువుతున్నాను. దేవుడు ఎలాగా మనల్ని ఇన్వైట్ చేస్తున్నాడు ఇటువంటి లోకంకి, ఇటువంటి జీవితం కోసం అని ఇక్కడ ఉంది. దప్పికొనిన వారలారా, ఎవరైతే నిజంగా దేవుణ్ణి వెతకాలనుకుంటున్నారో,
దేవుణ్ణి కనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ నిజంగా దాహంతో ఉన్న వాళ్ళ కింద లెక్క. దేవుని యొక్క ఆ యొక్క నీళ్ల ద్వారా, జీవజలం ద్వారా సంతృప్తి పొందాలని ఇష్టపడుతున్న వాళ్ళకి దేవుడు ఏమంటున్నాడంటే, నీళ్ల యొద్దకు రండి, ఆ జీవజలాలు యేసు ప్రభు వారి దగ్గరికి దొరుకుతాయి. రోకలు లేని వారలారా, అంటే మేము మన ధనవంతులం కాదు, ఆత్మీయంగా పేదవాళ్ళమని మనం ఒప్పుకుంటే, మనల్ని మనం తగ్గించుకుంటే, మనం పాపంలో ఉన్నామని అర్థం చేసుకొని దేవుని అవసరత ఉంది, మన పాపాలు క్షమించబడాల్సిన అవసరం ఉంది, దేవుని జీవితం జీవించాల్సిన అవసరం ఉందని మనం ఒప్పుకుంటే, మీరు వచ్చి కొని భోజనం చేయండి, రండి. రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనండి. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చెదరు? సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడు. అంటే సరైన ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం. అంటే సరైన ఫుడ్ ఏంటంటే దేవుని వాక్యం, యేసుప్రభు వారి మాట, యేసుప్రభు వారి జీవితం. ఇది సరైన ఆహారం. అదే మనిషిని బ్రతికించేది. మనిషి దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన బ్రతుకుతాడని బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. యేసుప్రభు వారు చూపించిన మార్గం, ఆ జీవిత మార్గం, జీవ మార్గం మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని నడిపిస్తుంది. దానికోసం కానీ మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు దేవుని రాజ్యం కోసం కాకుండా వేరే వాటి కోసం కష్టం చేస్తూ ఉంటాం, కానీ మనకు తెలీదు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, మనకు అప్పుడు తెలియకపోవచ్చు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, మనం కష్టపడాల్సింది, మనకు కావాల్సిన ఆహారం యేసు ప్రభు వారి జీవితం. అది అర్థం చేసుకుందాం. ఇంకా చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల, అంటే దేవుని మాటకు లోబడితే మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదాన్ని, అంటే ఎవర్ లాస్టింగ్ కావనెంట్ చేస్తారు. నిత్యంగా దేవునితో మనకు ఒక నిబంధన, అంటే దేవుని జీవితం జీవిస్తానని దేవుడు ఒక నిబంధనలోకి యేసుప్రభు వారి ద్వారా, యేసుప్రభు వారి రక్తం ద్వారా మనల్ని ఆయన ఒక నూతన నిబంధనలోనికి నడిపించాడు. దేవునితో మనకు ఒక లవ్ కమిట్మెంట్ ఉంది, ప్రేమపూర్వకమైన ఒక ఒప్పందం ఉంది. ఏంటంటే దేవుని జీవితం జీవిస్తామని. ఇదేదో ఫోర్స్ఫుల్గా కాదు, మనం ఆయన్ని ప్రేమించి, ఆయన మార్గాన్ని ప్రేమించి, ఆయన మనల్ని ముందుగా ప్రేమించడం వలన ఆ ప్రేమను అర్థం చేసుకొని మనం కూడా ప్రేమించి, మనం కూడా దేవుని ఆజ్ఞలకి, దేవుని మాటలకి లోబడితే మనకి దేవుని నిత్యరాజ్యంలో మనం ఉండి దేవునితో జీవించే అవకాశం దేవుడు మనకిస్తాడు. అదే ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు. చూడండి, నేను నిత్య నిబంధనను చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదను. ఇదిగో జనులకు సాక్షిగా అతను నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించితిని. యేసు ప్రభు వారిని మనకి రాజుగా, అధిపతిగా మనకి దేవుడు నియమించాడు. నేనెరుగని జనులను నీవు పిలిచెదవు, నీవెరుగని జనులను నీవు పిలిచెదు. అంటే దేవుని చేత ఎన్నుకోబడిన వారు ఇశ్రాయేలీయులు. కానీ ప్రపంచాన్ని అంతటిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆకర్షిస్తాడు, దేవుని మార్గంలోకి నడిపించుకుంటాడు. ఇశ్రాయేలీయుల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్న దానికోసమే మనల్ని కూడా క్రైస్తవులుగా దేవుడు ఎన్నుకున్నది దేనికంటే, మనకు రక్షణ దయచేసింది దేనికంటే, దేవుని యొక్క జీవితం ప్రపంచానికి చూపించడానికి, మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని చూసి అర్థం చేసుకోవడానికి. ప్రతి క్రైస్తవుడు ఒక బర్నింగ్ బుష్ లాగా దేవుడు వాడుకుంటాడు. ఇది మనం క్రైస్తవుడిని దేవుడు వాడుకుంటాడు. ఆ విధంగా మనం బర్నింగ్ బుష్ లాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే అందరూ విచిత్రంగా వీరు వేరే రకమైన జీవితాన్ని జీవిస్తున్నారు, ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవించట్లేదు అని వాళ్ళు అర్థం చేసుకోవాలి. చూడండి, ఇదిగో జనముల సాక్షిగా అతను నియమించితిని. ఇంకా చూస్తే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి. చూడండి, ఇది మనం చేయాల్సింది, మన బాధ్యత. దేవుణ్ణి వెతకాలి. దేవుని వెతికినప్పుడు ఆయన్ని మనం కనుక్కుంటాం. ఇది మనం బైబిల్ గ్రంథం చెప్తుంది.
ఈ లోకంలో చాలామంది ఇంకా వెతుకుతూనే ఉన్నామన్న పరిస్థితిలో ఉండుండొచ్చు. వాళ్ళకి దేవుణ్ణి కనుక్కున్నామన్న పరిస్థితిలోకి రావడానికి వాళ్ళకి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. కానీ మన జీవితం ద్వారా దేవుడు మనల్ని వాడుకొని అనేక మందికి సరైన మార్గం చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు మనం అర్థం చేసుకుందాం. నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి తీర్మానించుకుందాం. చూడండి, సంతోషం ఈ మాటలన్నీ చదువుతా, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో నా మార్గముల కంటే మీ మార్గములు, మీ తలంపులు నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. చూడండి, ఇవి మనం అర్థం దేవుని మార్గాలు మనకు చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని 9వ వచనం వరకు చెప్తే దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయం ఈ మాటలు అర్థం చేసుకొని, వాక్యాన్ని అర్థం చేసుకొని దేవుణ్ణి కనుక్కుందాం. దేవుణ్ణి కనుక్కునేటట్లు దేవుడు చేస్తాడు. అటువంటి జ్ఞానం మనందరికి దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రభువా నాయనా, మా ఎడల మీరు కలిగిన ఉద్దేశాలను బట్టి మీకు వందనాలు. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మీ మేళ్లతో నింపమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.